ఈ జీవన యాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం అంటూ పాడుతూ ముందుకు సాగిపోతున్న క్రైస్తవ యాత్రలో మనందరికీ తోడుండి మన ధోనిలో ఉండి మనల్ని నడిపించే ఆ యొక్క దేవుని బట్టి మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు, దీవెనలు ఈ రోజంతా మీకు తోడుండాలని కోరుకుంటూ గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. పిల్లరా, మరి బయట పచ్చదనం వాడిపోయే మోసం, అంతరంగ పచ్చదనం దేవునికి మహిమ తెచ్చే పంచదనం. అందుకే దావీదు యొక్క మాటని ఈరోజు మనము తీసుకుందాం. అది వాగ్దానం, అలాగే మన జీవితాలకి అవసరం కూడా కదూ. ఏమిటి అంటే 52వ కీర్తనలో 8వ వాక్యంలో మనందరికీ పలకరించి బలపరిచే మాటల్లో ఒక మాట, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను కదండి. సెల్ఫ్ టెస్టిమోనీ అంటే వ్యక్తిగత సాక్ష్యం దేవునికి చాలా ఇష్టం. అలాగే ఉండమని కూడా ప్రభులు వారు ఆజ్ఞాపించారు. ఇందాక అన్నాను కదూ, బయట పచ్చదనం వాడిపోయే మోసం, వాడిపోజేసే మోసం, అంతరంగ పచ్చదనం దేవునికి మహిమ తెచ్చే పచ్చదనం అని అన్నాను కదూ. ఇక్కడ కూడా ఏ మందిరం గురించి దావీదు ప్రస్తావిస్తున్నాడు? మందిరమే లేదు. మందిరం అనే నమూనాను తెచ్చింది ఈ దావీదు మహారాజే అని మనకు తెలుసు. దాని ప్రస్తావన తెచ్చింది కూడా ఈయనే అని తెలుసు. గుడారంలో మందసము, ప్రత్యక్ష గుడారములు తప్ప ఒక కట్టబడిన మందిరం అంటూ ఏమి లేని ఆ యొక్క పరిస్థితుల్లో దావీదు, మరి నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. పచ్చదనానికి కూడా అన్ని రకాల పచ్చదనం కాదు, కానీ ఒలీవ చెట్టుకున్న పచ్చదనం నేను కలిగి ఉంటాను అనడంలో కూడా మనం ఎంతగానో ఆలోచించాలి. ఏది ఏమైనా ప్రియులరా, మందిరము అంటే కట్టబడినది కాదని క్రైస్తవులకు తెలుసు. అది ఈ దేహం అనే మందిరము అని కూడా మరి క్రైస్తవ యాత్రికులకు తెలుసు. రాళ్ళ మందిరము దేవుడు కట్టలేదు. మనిషిని దేవాలయముగా ఉండుటకు మనిషిని ఆయన నిర్మించాడు, కట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నివసించే మందిరం ఈ దేహం అనే మందిరం అని మనము ఎరుగని వారం కాదు. పౌలు భక్తుడు కూడా ఆ విషయాన్ని ప్రస్తావించడం కూడా మనం తెలుసు. అయితే ఈరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నది ఏంటంటే, నాకు నేను పచ్చదనంగా ఉన్నాను, నా అంతరంగము పచ్చదనముగా ఉంది. ఎందుకంటే నా అంతరంగము, అందులో దేవుడు వెలిగించినటువంటి దీపము, దాని చుట్టూ ఉన్నటువంటి వెలుగు, నా అంతరంగ స్వభావం కూడా పచ్చని ఒలీవ చెట్టుకి వలె నేను దాన్ని దాచుకుంటున్నాను, పెంచుకుంటున్నాను, సంరక్షించుకుంటున్నాను అనే అర్థంలోనికి నాకైతే అవగతమైందని చెప్పటానికి సంతోషిస్తున్నాను. ఈ వాక్యం వింటున్న బిడ్డ, ముందు మనకు మనము పచ్చగా ఉన్నామా లేదా? ఒలీవ చెట్టుకున్న పచ్చదనం మాత్రమే కలిగి ఉండుటలో ప్రత్యేకతలు చాలా ఉన్నాయి అని దావీదు అంటుంటే మనకెన్నో ఆలోచనలు కలగాలి. నిజమే కదా. ఒలీవ చెట్టు చాలా అద్భుతమైనదే కాదు, అది కుళ్ళు కుతంత్రం, ఎటువంటి ఎండిపోయే స్వభావం లేని ఒక అద్భుతమైనటువంటి చెట్టు ఆ యొక్క ఒలీవల చెట్టు. ఒలీవల తోటలో ఆయన ప్రార్థన, గెత్సెమనే తోటలో ఆయన సహవాసం చేస్తూ ఉన్న ప్రతీది కూడా ఎంతో బలపరిచే పచ్చదనం. దేవుని బిడ్డలారా, లోకానుసారమైన పచ్చదనం చూసి చాలామంది ఆ పచ్చదనాన్ని పొందుకోవాలని
ఉంచుకోవాలని అనుకుంటున్నారు. కానీ దావీదు యొక్క ప్రతి మాట మనకు చాలా అవసరమని మనము ఎరిగి ఉండుట ఎంతైనా మంచిది. ఏది ఏమైనా ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం అనండి, వాక్యపు మాట బలమనండి. నేనైతే దేవునికి స్తోత్రం, మీరైతే, నేనైతే, నా ఇల్లు అయితే ఏ పచ్చదనాన్ని బట్టి దేవుని సంతోషపరుస్తున్నామో మనం గ్రహించబద్దులమై ఉన్నాం. ప్రియులరా, మరి మీ పచ్చదనం ఎలాంటి పచ్చ నోట్లకు? మొన్ననే ఏదో ఒక యూట్యూబ్లో ఒక మాట వచ్చింది చూడండి. ప్రతి కరెన్సీకి ఒక్కొక్క రంగు ఉంది. రంగురంగుల కరెన్సీ అని చదివాను. ఎంతో ఆశ్చర్యం అనిపించింది. అవును, 10 రూపాయలకు ఒక రంగు, రూపాయికి ఒక రంగు, 200 రూపాయలకు ఒక రంగు, 500 రూపాయలకు ఒక రంగు. అంటే ప్రియులరా, దాని నంబర్ మారుతున్న కొలది దాని రంగు కూడా మారిపోతూ ఉంది. ఆ రంగుల పచ్చదనం మన జీవితాల్ని మోసం చేశాయి ఆల్రెడీ. కానీ ఒలివ చెట్టుకున్న సౌందర్యము, ఒలివ చెట్టుకున్న పచ్చదనం మనం కలిగి ఉండి దేవుణ్ణి మహిమపరచుదాం గాక. అంతేకాదు, రంగులు మారుస్తున్న పచ్చదనం మీద మీ విశ్వాసం పెట్టకండి. మీ ప్రతిరోజు దాని మీద దృష్టి ఉంచవద్దని సామెతల్లో చెప్పడం మనకి తెలియంది కాదు. ఏది ఏమైనా నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అటు కృప దేవుడు మనకి ఈ రోజంతా ఈ మాట ద్వారా బలమిచ్చి నడిపించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ మాటలో జీవముంది, నీ మాటలో నీతి ఉంది, నీ మాటలో ప్రభా నాయన సెల్ఫ్ టెస్టిమోనీకి కావలసిన సమస్తమైనటువంటి విషయాలు ఉన్నాయి ప్రభు. అలాంటి సెల్ఫ్స్ ఆయన టెస్టిమోనీకి సంబంధించిన విశేషమైన విశేషతలు కలిగి ఉండి ప్రతిరోజు నీ వాక్యపు నాయన నీడలో నాయన నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్టు వలె, అందున ఒలీవ చెట్టు వలె పచ్చగా ఉండుటకు సహాయం చేయండి. మీకే మహిమ ఘనత చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సన్నిధి మనందరికీ ఈనాటి మాట తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.